జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నా పేరు డాక్టర్ సాలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. 2 రోజుల క్రితం మనం చూసాము తమిళనాడు సెషన్స్ కోర్ట్ సతన్కులం పోలీస్ స్టేషన్ కి చెందిన ఒక పర్టికులర్ కేస్, జయరాజ్ అండ్ బెనిక్స్ అన్న కేసులో ఒక ఇన్సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పి అనుకోవాలండి. ద తమిళనాడు సెషన్స్ కోర్ట్ హ్యాస్ delivered an insignificant judgment, sending a strong signal to the people of India that they will be strict implementation of laws on a stricter scale, on a higher scale, on a mandated scale అని చెప్పి కూడా అనుకోవచ్చు. నేను ఎందుకు ఈ సెంటెన్స్ వాడుతున్నానంటే, ఇక్కడ టోటల్ 9 మంది పోలీసులకి, ఈ సతన్కులం పోలీస్ స్టేషన్ కి చెందిన 9 పోలీస్ పర్సనల్ కి డెత్ సెంటెన్స్ రికార్డ్ చేసిందండి. ఈ డెత్ సెంటెన్స్ ఎందుకు, ఏంటి అని మనం స్టోరీలోకి వెళ్తే, దాని హిస్టరీలోకి వెళ్తే ఏంటి అంటే, 2020 డ్యూరింగ్ కోవిడ్, సోషల్ డిస్టెన్సింగ్ ఇదంతా ఉంది. కోవిడ్ లో ఏంటి అంటే లాక్డౌన్ ఉండేది. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఈ జయరాజ్ వీళ్ళకి ఒక బిజినెస్ ఉండిందండి, ఒక కొట్టు ఉండింది. జయరాజ్ ఆయనేమో తండ్రి, బెనిక్స్ అని వాళ్ళ కుమారుడు. వీళ్ళ షాప్ ఇంకా తెరిసుందని చెప్పి, తీసుందని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. ముందు జయరాజ్ ని కొట్టు నుంచి ఈ పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత 3rd డిగ్రీ ఇచ్చారు. ఈయనకి బాగా కొట్టారండి, రక్తాలు కారేటట్టు కూడా కొట్టారు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత బెనిక్స్ వీళ్ళ కుమారుడు ఏం జరిగిందని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే, పోలీస్ వారు ఆయన్ని కూడా నిర్బంధించి ఆయనకు కూడా 3rd డిగ్రీ టార్చర్ చేశారు. 3rd డిగ్రీ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, మన జ్యుడిషియరీలో లాక్డౌన్ వలన, ఆ సోషల్ డిస్టెన్సింగ్ వలన ఇక్కడ కథనాలు ఏమొస్తున్నాయంటే, ఆ మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు వీళ్ళని కనీసం ఆ మ్యాజిస్ట్రేట్ తలెత్తి కూడా చూడలేదు, వాళ్ళు నడవగలుగుతున్నారా లేదా, వాళ్ళు అంటే బాడీలు ఎట్లా ఉన్నారు అని చెప్పి. దాని తర్వాత వీళ్ళని ప్రిజన్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న డాక్టర్స్ వీళ్ళు దే ఆర్ ఫిట్ అని చెప్పి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళని రిమాండ్ కి పంపించిన తర్వాత 22nd తండ్రి చనిపోయారు. 23rd వచ్చేసి వాళ్ళ కుమారుడు చనిపోయారండి. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ బిగ్ కేస్ ఆఫ్ అ కస్టోడియల్ డెత్ ఆల్ అక్రాస్ ఇండియా. ఇండియాలోనే మన దేశంలోనే అతిపెద్ద కస్టోడియల్ డెత్ అంటే ఈ సతన్కులం తమిళనాడుకు చెందిందని చెప్పుకోవచ్చు మనం. ఈ కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత నార్మల్ డెత్ గా వీళ్ళు హషప్ చేయడానికి చూశారు. తర్వాత ఈ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ ఏం తెలిసిందంటే, ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా 3rd డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ ఏదైతే స్ప్లాటర్ అయ్యిందో స్టేషన్ లో, ఈ పోలీస్ వారు వచ్చి ఆ బ్లడ్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. వీళ్ళు పలు విధాలుగా చాలా మేనేజ్ చేయడానికి చూశారని చెప్పి కూడా కథనాలు వచ్చినాయి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా అంటే ట్రయల్ ప్రాసెస్ లో ఎలిసిట్ చేయించడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఈ పర్టికులర్ కేస్ ని హర్షప్ చేయాలని చాలా చూశారు. తండ్రి కుమారులు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 days చనిపోయారు. కాబట్టి మదురై బెంచ్ ఆఫ్ ది మెడ్రాస్ హైకోర్ట్ దీన్ని సుమోటోగా తీసుకుంది. మీడియాలో కథనాలు రావటం మొదలు పెట్టిన తర్వాత, ఇద్దరు తండ్రి కుమారులు విత్ ఇన్ షార్ట్ స్పాన్ చనిపోయారు, ఇది కస్టోడియల్ డెత్ అని చెప్పి మీడియా వారు అంటే దీని మీద పబ్లిష్ చేయడం మొదలు పెట్టిన తర్వాత, మీడియా రిపోర్ట్స్ చూసి మదురై హైకోర్ట్ బెంచ్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్ట్ దీన్ని సుమోటోగా తీసుకొని ఫస్ట్ సిఐడిని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది. సబ్సిక్వెంట్లీ సిబిఐ వారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2000 pages ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సతన్కులం సెషన్స్ కోర్టు ముందు 2000 పేజీలు సంబంధించి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు మల్టిపుల్ విట్నెసెస్ ని వీళ్ళు ఎగ్జామిన్ చేశారు. మల్టిపుల్ CCTV ఫుటేజెస్ ఇవన్నీ కూడా తీశారు. అందులో ఈ కేసు యాక్చువల్లీ అక్కడే బరీ అయిపోయి ఉండేది, ఈ పోలీస్ వారి ద్వారా హషప్ అయ్యి ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, సేమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఒక లేడీ కానిస్టేబుల్ రజిత, ఈవిడ యాక్చువల్లీ చాలా ధైర్యంగా ముందుకు వచ్చిందండి. ఈవిడొచ్చి టెస్టిమనీ ఇవ్వడానికి, టెస్టిఫై చేయడానికి ఈవిడ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ సిబిఐ వారు ఏం చేశారంటే, ఈవిడికి ఒక ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే WPS అంటారు, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని.
ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఆవిడ్ని కాపాడి ఆవిడ్ని తీసుకెళ్లి ఒక వేరే అన్నోన్ ప్లేస్, అన్డిస్క్లోజ్ ప్లేస్ లో పెట్టి ఎవ్రీ మంత్ ఆవిడకి రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ కి రాకుండా ఆవిడ పని చేయకుండా డ్యూటీ ఎక్కకుండానే ఆవిడకి మంత్లీ రెమ్యూనరేషన్ శాలరీ ఇచ్చేసి తర్వాత ఆవిడ్ని టైం టు టైం కోర్ట్ కి తీసుకెళ్లి టెస్టిఫై చేయించి ఆవిడ క్రాస్ ఎగ్జామినేషన్ అది చేయించి మళ్ళీ ప్రొటెక్షన్ ఇచ్చి ఆవిడని మరలా తీసుకురావడం జరిగింది. అందరికన్నా కీలకమైన విట్నెస్ ఈ రజిత అన్న లేడీ కానిస్టేబుల్ అండి. ఈవిడ వల్ల ఈ రోజు ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడ్డం ఖరారైందండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 10 మంది అక్యూజ్లు ఇక్కడ. కాకపోతే డ్యూరింగ్ కోవిడ్ ఒకరికి కోవిడ్ వచ్చి ఒకరు మరణించడం జరిగింది. దానివల్ల 9 మందికి ఉరిశిక్ష అయితే పడిందండి. ఈ సెషన్స్ కోర్టు వారు చాలా చక్కగా బయాస్ లేకుండా ఈ ట్రయల్ జరిపారని మనం అనుకోవాలి. ఇంకొకటి చూస్తే ఇక్కడ ఓన్లీ కోవిడ్ ఉంది, లాక్డౌన్ ఉండింది, సోషల్ డిస్టెన్సింగ్ ఉండింది. అట్లాంటప్పుడు వీళ్ళు సరే బియాండ్ ద టైం, లిమిటెడ్ టైం అది ప్రిస్క్రైబ్ చేయబడింది ఆ రోజుల్లో. బియాండ్ ద టైం వీళ్ళు ఒకవేళ కొట్టు తెచ్చి పెట్టినా గానీ యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ఇండియా ఒక పోలీస్ అధికారికి కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఒక ఇండియన్ సిటిజన్ కానీ, లేదంటే ఒక అక్యూజ్డ్ కానీ 3rd degree టార్చర్ మీట్ చేయడం రైటా కాదా? వాళ్ళకి ఆ రైట్ ఉందా? వాళ్ళకి ఆ అథారిటీ ఉందా? లేదంటే ఏ లా అయినా ఇండియాలో అది లీగల్ అని చెప్పి అంటుందా అని అంటే అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. నో పోలీస్ ఆఫీసర్, నో మ్యాటర్ హౌ హై హిస్ ర్యాంక్ ఇస్, no police officer in India has a right to torment or to torture or to meet 3rd degree upon either Indian citizens, or even if those Indian citizens are actually a part of a crime. ఇక్కడ మనం ఈ తండ్రి జయరాజ్ తర్వాత కుమారుడు బెనిక్స్ వీళ్ళని చూసుకుంటే వీళ్ళు యాక్చువల్లీ క్రిమినల్స్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్స్ కి 3rd degree ఇచ్చారంటే సరే, అది మనం వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీరు క్రిమినల్స్ కూడా కాదు, వాళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్. వాళ్ళ పైన అంతకుముందు ఏ క్రిమినల్ యాంటిసిడెంట్సే లేవు. అట్లాంటిది వీరిని తీసుకెళ్లి లా అబైడింగ్ సిటిజన్స్, అందులో తండ్రి 57-58 years old, ఆయన ఎల్డర్లీ మ్యాన్, వాళ్ళని తీసుకెళ్లి 3rd degree టార్చర్ ఇచ్చే రైట్ ఉందా? అబ్సల్యూట్లీ లేదండి. ఎటువంటి చట్టం కూడా ఇండియాలో ఏ పోలీస్ అధికారికి కానీ 3rd degree చేసే ఒక రైట్ ఇవ్వలేదు. It is not a law. It is absolutely illegal. దాని తర్వాత it is violative of the articles of the Indian Constitution. It's violative of your fundamental right. అండి, మన ఫండమెంటల్ రైట్ కే విరుద్ధం. అది ఎవరు కూడా, ఏ పోలీస్ అధికారి కూడా టార్చర్ చేయటానికి వీలు లేదని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. మనం చూసుకున్నట్టయితే వీరికి అసలు కోవిడ్ లో చూసాము, నార్త్ ఇండియాలో కానీ తర్వాత లాట్ ఆఫ్ స్టేట్స్ లో ఏ విధంగా పోలీస్ వారు ఒకవేళ సిటిజన్స్ బయటకు వస్తే ఏ విధంగా లాఠీలు తీసుకొని కొట్టి కాళ్ళు విరగొట్టారు, చేతులు విరగొట్టారు. ఎన్నో కథనాలు వచ్చినాయి. వాడికి రైట్ ఉందా అంటే వాడికి అబ్సల్యూట్లీ రైట్ లేనే లేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ వయలేటివ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 25 ఏమంటుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటుంది. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ బోర్న్ యాజ్ అ ఇండియన్ సిటిజన్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు లైఫ్ అండ్ గాట్ ఎ రైట్ ఫర్ పర్సనల్ లిబర్టీ. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి, నీకు రైట్ ఎక్కడిది? నా రైట్ టు లైఫ్ కానీ నా రైట్ టు లిబర్టీ కానీ తీసుకోవడానికి నీకు రైట్ ఎక్కడుంది? అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ త్రూ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఆర్టికల్ 21 చెప్తుంది. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అండి. పోలీస్ వారికి ఎటువంటి రైట్ లేదు. అయినా కానీ తండ్రి కుమారులను ఇద్దరిని తీసుకెళ్లి 3rd degree టార్చర్ పెట్టి ఆల్మోస్ట్ డెత్ వచ్చేదాకా కూడా వాళ్ళని అంతగా ఘోరంగా వాళ్ళని నిర్బంధించి కొట్టడం అన్నది అబ్సల్యూట్లీ ఇల్లీగల్. సో ఇది సెషన్స్ కోర్ట్ అయితే దీన్ని రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ అన్నది. ఆర్టికల్ 21 ఏమంటుంది? రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ టార్చర్, రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ క్రూయల్ ట్రీట్మెంట్ ఆర్ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అని చెప్పి కూడా ఆర్టికల్ 21 మనకు చెప్తుంది. కాబట్టి వీళ్ళు చేసింది అబ్సల్యూట్లీ, సెషన్స్ కోర్ట్ అయితే దీన్ని అబ్సల్యూట్లీ ఇల్లీగల్. దాని తర్వాత వీళ్ళంతా కూడా ఈ క్రైమ్ లో భాగస్తులు, వీళ్ళంతా కూడా కలిసి కట్టుగా వీళ్ళిద్దరిని చంపేశారని చెప్పి కూడా నిర్ధారించి
ఒక ఇన్సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి లీగల్ రెమెడీస్ ఏంటి అని చూసుకుంటే, వీళ్ళకి ఆల్రెడీ మదురై బెంచ్ ఆఫ్ ది మెడ్రాస్ హైకోర్టే దీన్ని సుమోటోగా తీసుకుంది కాబట్టి సెషన్స్ తర్వాత అపెలెంట్ కోర్ట్ వచ్చి మనకు హైకోర్టే. అట్లాంటి హైకోర్టుకి వెళ్ళినా కానీ వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ ఉండదు, లేదంటే రివర్సల్ ఆఫ్ జడ్జ్మెంట్ అన్నది ఉండదు. ఎందుకంటే ఈ సెషన్స్ కోర్టులోనే ఇట్ ఇస్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ ఆల్ దీస్ 9 accused were involved in murdering the father and son. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా రిప్రూవ్ రాదు. అందులో ఆ రజితాకి తర్వాత వేరే విట్నెసెస్ కి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ థ్రెటనింగ్ ఆఫ్ విట్నెసెస్ సాధారణంగా మనం వేరే క్రిమినల్ కేసెస్ లో చూస్తాం. ఇక్కడ ఆబ్సెంట్ అయ్యిందండి. ఎందుకంటే సిబిఐ వారు చాలా చాకచక్యంగా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ లో ఈ రజిత అనే లేడీ కానిస్టేబుల్ ని ప్రొటెక్ట్ చేయటమే కాకుండా ఎవరు కూడా వీళ్ళకి బెయిల్ రాకుండా ఆపోజ్ చేశారు. తర్వాత అంత కంప్లీట్ మదురైలో కానీ తమిళనాడులో కానీ బార్ అసోసియేషన్ అంతా కూడా వాళ్ళు ఒక ఓత్ తీసుకున్నారు, వీళ్ళకి ఎవరు కూడా బెయిల్ ఫైల్ చేయరు అని. అది కాకుండా వీళ్ళకి యాక్చువల్లీ బెయిల్ కూడా కోర్ట్స్ గ్రాంట్ చేయలేదు. వీళ్ళకి బెయిల్ గ్రాంట్ చేయలేదు కాబట్టి వీళ్ళు కస్టడీలో ఉన్నారు కాబట్టి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ అయితే జరిగి వీళ్ళకి డెత్ సెంటెన్స్ అయితే అకార్డ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.